విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. మనం ప్రతి గురు శుక్రవారాల్లో ఎకానమీ బేసిక్స్ నేర్చుకుంటున్నాం. ఈ రోజుటి మాడ్యూల్ నెంబర్ 5 ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏమిటి, అసలు మనం ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు చేస్తాం, ఈ సందర్భంగా క్యాపిటల్ గెయిన్స్ అంటే ఏమిటి, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటే ఏమిటి, అలాగే షేర్స్కి బాండ్స్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏమిటి, ఇన్ఫ్లేషన్ అంటే ఏమిటి, రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ చాలాసార్లు మీరు వింటూ ఉంటారు, దీని అర్థం ఏమిటి, అలాగే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్కి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్కి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి, అలాగే ఫీచర్స్ ఏమిటి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి, అంతేకాకుండా క్యాపిటల్ ఫ్లైట్ అంటే ఏమిటి, అలాగే అసెట్ బబుల్స్ అంటే ఏమిటి, అలాగే క్యాపిటల్ ఇన్ఫ్లోస్ అంటే ఏమిటి, వీటన్నిటి గురించి మీకు డీటెయిల్గా పిక్టోరియల్ రిప్రజెంటేషన్తో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ ఎకానమీ బేసిక్స్ దాదాపుగా 20 మాడ్యూల్స్ నేను ప్రజెంట్ చేయబోతున్నాను గురు శుక్రవారాల్లో. ఈ 20 మాడ్యూల్స్ మీరు ఫాలో అయితే మీకు ఎలాంటి ఎకానమీ లెక్చర్ అయినా సరే ఈజీగా అర్థమవుతుంది. అందుకని నిర్లక్ష్యం చేయకండి. ఇన్వెస్ట్మెంట్స్, మన దగ్గర ఒక 10 లక్షల రూపాయలు ఉన్నాయనుకోండి, మనం ఏం చేస్తాం, ఉదాహరణకి ఒక ఎకరం పొలం కొంటాం. ఒక ఎకరం పొలం 10 లక్షల రూపాయలకి కొంటే 2 ఎక్స్పెక్టేషన్స్ అన్నమాట. ఒకటేమిటి, ప్రతి సంవత్సరం ఎంతో కొంత ఆదాయం వస్తుంది అన్నటువంటి ఎక్స్పెక్టేషన్. ఇక రెండోది ఏమిటి, ఈ సంవత్సరం మనం 10 లక్షలు పెట్టి ఎకరం పొలం కొంటే 5 సంవత్సరాలు పోయిన తర్వాత దాని వాల్యూ 15 లక్షల్లో, కాలం కలిసి వస్తే 20 లక్షల్లో అవుతుంది అన్నటువంటి ఆలోచనతో కొంటామన్నమాట. మనం 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసిన తర్వాత 2 పరిణామాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే యాన్యువల్ ఇన్కమ్, ప్రతి సంవత్సరం మనకి ఎంతో కొంత ఆదాయాన్ని జనరేట్ చేయొచ్చు. అన్ని అసెట్స్, అన్ని ఇన్వెస్ట్మెంట్స్ కూడా ప్రతి సంవత్సరం ఆదాయాన్ని జనరేట్ చేయాలని ఏమీ లేదు. ఉదాహరణకి మీరు ఒక హౌస్ సైట్ కొని అలా వదిలేశారనుకోండి, ప్రతి సంవత్సరం మీకు ఇన్కమ్ ఏం రాకపోవచ్చు, కానీ క్యాపిటల్ అప్రిసియేషన్ ఉండొచ్చు. కాబట్టి మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ఒకటి, ప్రతి సంవత్సరం మీకు ఇన్కమ్ జనరేట్ అవ్వచ్చు, అలాగే కాలం గడిచే కొద్దీ క్యాపిటల్ అప్రిసియేషన్ జరగచ్చు. దాని వాల్యూ, మీరు కొన్నటువంటి వాల్యూ గణనీయంగా పెరిగిపోవచ్చు. ఆ ఎకరం పొలానికి కావచ్చు, స్థలానికి కావచ్చు. సో కొన్ని సందర్భాల్లో మనకి సంవత్సరానికి ఇన్కమ్ జనరేట్ అవ్వదు, కానీ క్యాపిటల్ అప్రిసియేషన్ ఉండొచ్చు. ఇట్లా రకరకాలుగా ఉంటాయన్నమాట ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి. సో రియల్ ఎస్టేట్ కావచ్చు, అలాగే షేర్స్లో ఇన్వెస్ట్ చేయటం కావచ్చు, అలాగే బాండ్స్ లేదా డిబెంచర్స్ వీటిల్లో ఇన్వెస్ట్ చేయటం కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు. వీటన్నిటినీ ఇన్వెస్ట్మెంట్స్ కింద మనం పరిగణిస్తామన్నమాట. అంటే మనం ఒక అసెట్ని పర్చేస్ చేస్తాం. ఆ అసెట్ అంటే అది ఫిజికల్ అసెట్ కావచ్చు, ఫైనాన్షియల్ అసెట్ కావచ్చు. ఎక్స్పెక్టేషన్ ఏమిటంటే అది ఇన్కమ్ని జనరేట్ చేస్తుంది, అలాగే దాని యొక్క క్యాపిటల్ వాల్యూ అప్రిషియేట్ అవుతుంది. అందుకని మీకు ఇక్కడ 2 పదాలు వినిపిస్తూ ఉంటాయి మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు. ఒకటి ఏంటంటే ఇన్కమ్ జనరేషన్, రెండోదేమో క్యాపిటల్ అప్రిసియేషన్. ఉదాహరణకి మీరు 50 లక్షలు పెట్టి ఈ ఇల్లు కొన్నారనుకోండి, ప్రతి నెల మీకు 10,000 రూపాయలు రెంట్ వస్తుంది. అది రెగ్యులర్ ఇన్కమ్ అన్నమాట. అలాగే క్యాపిటల్ అప్రిసియేషన్, ఒక 3-4 ఏళ్ళు పోయేసరికి దాని వాల్యూ 50 లక్షల బదులుగా 1 కోటి రూపాయలు అవ్వచ్చు. దీన్ని ఏమంటారు, క్యాపిటల్ అప్రిసియేషన్ అంటారు. ఈ క్యాపిటల్ అప్రిషియేట్ అయిన తర్వాత మీరు దాన్ని అమ్మారనుకోండి, అంటే కొద్ది కొద్దిగా పెరిగితే మీకు ట్యాక్స్ పడదు. కొద్ది కొద్దిగా 50 లక్షలది కాస్త 4 ఏళ్ల తర్వాత 60 లక్షలు అయిందనుకోండి, అంటే దాదాపుగా ఇన్ఫ్లేషన్ ఎలాగైతే పెరుగుతుందో అలాగే దాని అసెట్ అప్రిషియేట్ అయినట్టు. అలాంటి సందర్భాల్లో మీకు ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. ఒకవేళ మీరు 50 లక్షల రూపాయలకి కొన్న ప్రాపర్టీ 3-4 ఏళ్ళు గడిచేటప్పటికి 1 కోటి రూపాయలు అయిందనుకోండి, మీరు అమ్మేశారనుకోండి, ఈ క్యాపిటల్ అప్రిసియేషన్ ఏదైతే ఉందో దాని మీద మీరు ట్యాక్స్ కట్టాలి. దాన్ని క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటారనమాట. అన్నిటికీ ఈ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తించదు. పల్లెటూళ్ళల్లో ఉన్నటువంటి పొలాలకి వర్తించదు, పల్లెటూళ్ళల్లో ఉన్న ఇళ్ళకి వర్తించదు,
అలాగే అర్బన్ ప్రాపర్టీకి వర్తిస్తుంది, షేర్స్కి వర్తిస్తుంది. సో ఆ డీటెయిల్స్ మనకు అక్కర్లేదు. అసలు ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏమిటి, ఇన్కమ్స్ అంటే ఏమిటి, ఎప్రిసియేషన్ అంటే ఏమిటి, క్యాపిటల్ గెయిన్స్ అంటే ఏమిటి, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటే ఏమిటి, ఇవన్నీ అర్థమైన తర్వాత షేర్స్ అన్నమాట. మీరు రిలయన్స్ ఇండస్ట్రీస్లో 1,00,000 రూపాయల విలువైన షేర్స్ కొన్నారనుకోండి, ఆ కంపెనీ బాగా లాభాల్లో ఉందనుకోండి, ప్రతి సంవత్సరం డివిడెండ్ డిక్లేర్ చేయొచ్చు. ఆ వచ్చేటువంటి డివిడెండ్ ఏదైతే ఉందో దాన్ని డివిడెండ్ ఇన్కమ్ అంటాం. ఇక కాలం గడిచే కొద్దీ ఆ షేర్ వాల్యూ పెరుగుతుంది కదా. ఇప్పుడు మీరు 2,000 రూపాయలు ఉందనుకోండి షేర్ వాల్యూ, 4 ఏళ్ళు పోయేసరికి 3,000 అయిందనుకోండి, అది ఎప్రిసియేషన్ అంటామన్నమాట. షేర్ ప్రైస్ ఎప్రిసియేషన్ అంటే మనం ఇన్వెస్ట్ చేసినటువంటి క్యాపిటల్ యొక్క విలువ పెరుగుతుంది. క్యాపిటల్ అసెట్ యొక్క విలువ పెరగడాన్ని క్యాపిటల్ ఎప్రిసియేషన్ అంటాం. ప్రతి సంవత్సరం ఇన్కమ్ జనరేట్ చేయటాన్ని ఇన్కమ్ అంటాం. ఇక్కడ డివిడెండ్ ఇన్కమ్ అంటామన్నమాట. తర్వాత మీరు బాండ్స్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, బాండ్స్కి డిబెంచర్స్కి తేడా ఏమిటి? బాండ్స్ అంటే నార్మల్గా గవర్నమెంట్ కానీ పబ్లిక్ సెక్టర్ కానీ లేకపోతే పూర్తి కొలాటరల్ సెక్యూరిటీతో, అంటే ఎవరైనా బాండ్స్ రిలీజ్ చేసేటప్పుడు కొలాటరల్గా ఎంతో కొంత సెక్యూరిటీని, అంటే మీకు 10 ఏళ్ల తర్వాత మీ బాండ్ వాల్యూ మేము పే చేయలేకపోతే ఈ ప్రాపర్టీస్ మీకు కొలాటరల్గా ఉంటాయి అన్నటువంటి హామీతో ఉండే వాటిని మనం బాండ్స్ అంటాం. ఇక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ అలాగే ఎన్టీపీసీ, బిహెచ్ఈఎల్ లాంటి సంస్థలు కానీ రిలీజ్ చేసే వాటిని మనం బాండ్స్ అంటాం. అదే ప్రైవేట్ సంస్థలు రిలయన్స్ ఇండస్ట్రీస్ అలాగే ఎల్ఎన్టీ లాంటివి రిలీజ్ చేస్తే వాటిని డిబెంచర్స్ అంటాం. అది మెయిన్ డిఫరెన్స్. ఒకవేళ ప్రైవేట్ సంస్థలు కూడా 100% కొలాటరల్ సెక్యూరిటీ ఇచ్చారనుకోండి ఆ బాండ్స్కి, అప్పుడు దాన్ని కూడా బాండ్ అనొచ్చు. కానీ జనరల్గా వాళ్ళు ఇవ్వరు కదా. కాబట్టి బ్రాడ్లీ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ప్రైవేట్ సంస్థలు రిలీజ్ చేసేటువంటి వాటిని డిబెంచర్స్ అంటాం. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు లేకపోతే ప్రభుత్వాలు కావచ్చు రిలీజ్ చేసేటువంటి వాటిని బాండ్స్ అంటామన్నమాట. సో ఇక్కడ బాండ్స్ 1,00,000 రూపాయల బాండ్స్ మీరు ఎన్టీపీసీవి కొన్నారనుకోండి, వాళ్ళు ప్రతి సంవత్సరం మీకు ఇంట్రెస్ట్ ఇస్తారు. ఇక్కడ ఎన్టీపీసీ లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా అన్నటువంటిది మనకు సంబంధం లేదు. ఇక్కడ షేర్స్ మీరు 2,000 రూపాయలు పెట్టి రిలయన్స్ షేర్స్ కొంటే, ఒకవేళ కంపెనీ బాగా లాభాల్లోకి వెళ్ళిపోతే ఆ షేర్ వాల్యూ 10,000 అవ్వచ్చు, 20,000 అవ్వచ్చు. నష్టాల్లోకి వెళ్ళిపోతే 500కి వెళ్ళిపోవచ్చు, 1,000 రూపాయలకి వెళ్ళిపోవచ్చు. లాభం నష్టం మీరు ఓనర్స్ లాగే భరించాలి. మీరు ఎంతైతే పెట్టుబడి పెట్టారో అంతవరకు. అర్థమైంది కదా. ఇక బాండ్స్ విషయానికి వస్తే మీకేమీ సంబంధం లేదు. కంపెనీ లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా ఏమీ సంబంధం లేదు. మీరు 1,00,000 రూపాయలు పెట్టి బాండ్ కొన్నారనుకోండి, 10 సంవత్సరాల కాల వ్యవధి అనుకోండి, మీకు ఇస్తామన్నటువంటి ఇంట్రెస్ట్ని వాళ్ళు ప్రతి సంవత్సరం పే చేస్తారు. 8%, 9%, 10% మీకు ఎంత ఇంట్రెస్ట్ ఇస్తామంటే అంత ఇంట్రెస్ట్ వాళ్ళు పే చేస్తారు. తర్వాత 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మన అసలు మనకి ఇచ్చేస్తారనమాట ఆ బాండ్ని తీసేసుకొని. ఇవేంటంటే బాండ్స్, డిబెంచర్స్. ఇక్కడ మనకి ఏ రకమైన రిస్క్ లేదని చెప్పాలి. అదే షేర్స్లో చాలా రిస్క్ ఉంది. అందుకే వయస్సు పెరిగే కొద్దీ ఎవరైనా సరే 50 ఏళ్ళు దాటి 60 ఏళ్ళలోకి వచ్చేటప్పటికి బాండ్స్లో ఇన్వెస్ట్ చేయటం శ్రేయస్కరం అనమాట. యంగ్ టర్క్స్ ఉన్నారనుకోండి, 20 ఏళ్ళు 30 ఏళ్ళు బాగా సంపాదించే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు రిస్క్ తీసుకోగలరు. అందుకే వాళ్ళు ఇన్వెస్ట్ చేసేటువంటి పోర్ట్ఫోలియోలో ఈ షేర్స్ అనేటువంటి వాటి స్థానం పెంచుకున్నా ఇబ్బంది లేదు. అదే పెద్ద వయసు వాళ్ళకి కానీ లేకపోతే తక్కువ ఆస్తులు ఉన్నవాళ్ళు కానీ ఈ షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తే తెలిసి తెలియక వాళ్ళు నష్టాల్లోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉందన్నమాట. సో షేర్స్ అనేటువంటివి రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పచ్చు, బాండ్స్ అనేటువంటివి సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పచ్చు. సో ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకున్నటువంటి బాండ్స్ కావచ్చు, షేర్స్ కావచ్చు, అలాగే రియల్ ఎస్టేట్ ఒక స్థలం కావచ్చు, అలాగే ఒక ఇల్లు కావచ్చు, ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నమాట. మనం ఆదాయం తెచ్చుకోవటం కోసం, అలాగే క్యాపిటల్ అప్రిసియేషన్, ఒక స్థలం కొని వదిలేస్తే 10 సంవత్సరాల తర్వాత చాలా ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో మనం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటాం. ఆ డబ్బుల్ని మనం ఇన్వెస్ట్ చేయకుండా ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి,
అప్పుడు ఏమవుతుంది చెప్పండి? బయట ఇన్ఫ్లేషన్ ఉంటుంది కదా, ఇన్ఫ్లేషన్ మూలంగా మనం పేదవాళ్ళం అయిపోతాం. సరే, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుకుంటే, ఒక పెన్ను జనవరి 1, 2023 ఒక పెన్నో పెన్సిలో 100 రూపాయలకు కొన్నామనుకోండి, సంవత్సరం గడిచిన తర్వాత దాని ఖరీదు 104 రూపాయలు అయిందనుకోండి. అంటే ఈ సంవత్సరం 100 రూపాయలు కాస్త వచ్చే సంవత్సరం 104 రూపాయలు అవుతోంది. ఇన్ఫ్లేషన్ ఎంత చెప్పండి? 4%. 100 మీద 4 రూపీస్ అంటే 4%. అయితే ఇక్కడ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంటే వచ్చే ఇబ్బంది ఏమిటో చెప్తాను నేను. ఉదాహరణకి ఇక్కడ మీరు ఈ పెన్ను ఖరీదు ఇక్కడ 100 రూపాయలు కాస్త సంవత్సరం గడిచేటప్పటికి 110 రూపాయలు అయిపోయింది అనుకుందాం. 100 నుంచి 110 రూపాయలు అయిపోయింది అనుకుందాం. అంటే ఇన్ఫ్లేషన్ ఎంత? 10%. మీరు గత సంవత్సరం పెన్ను కొనకుండా మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకోండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు 7% ఇంట్రెస్ట్ ఇచ్చారు మీకు. 7% ఇంట్రెస్ట్ ఇచ్చినప్పటికీ కూడా 7% ఇంట్రెస్ట్ అంటే సంవత్సరం తిరిగేసరికి మీకు 107 రూపీస్ ఇస్తారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు 7% ఇంట్రెస్ట్ ఇచ్చినప్పటికీ కూడా మీరు వచ్చే సంవత్సరం ఈ పెన్నుని కొనలేరు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది మీకు పే చేసేటువంటి ఇంట్రెస్ట్తో పోలిస్తే. అందుకే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. చూడండి, ఇక్కడ మీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ 7% ఉందనుకోండి. అంటే మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మీకు 7% ఇంట్రెస్ట్ ఇచ్చారు. ఇన్ఫ్లేషన్ అనేది 4% ఉందనుకోండి. 4% మీరు 7% చూసి సంబరపడకూడదు. ముఖ్యమైన విషయం ఏంటంటే 7% చూసి సంబరపడకూడదు. నాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు 7% ఇంట్రెస్ట్ ఇస్తున్నారు కదా అని సంబరపడకండి. ఎందుకంటే ఇక్కడ ఇన్ఫ్లేషన్ కూడా 4% ఉంది. సంవత్సరం తిరిగి వచ్చేసరికి మీరు రియల్గా సంపాదించింది కేవలం 3 రూపాయలే. దాన్ని రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటాం. ఒకవేళ ఇన్ఫ్లేషన్ 10% ఉందనుకోండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మీకు 7% ఇస్తే మీరు పేదవాళ్ళు అయిపోయినట్లు లెక్క అనమాట. అంటే యాన్యువల్ ఇన్ఫ్లేషన్ 10% ఉంటే మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు 7% ఇంట్రెస్ట్ ఇచ్చారనుకోండి, మీ యొక్క ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది ఇన్ఫ్లేషన్ కంటే తక్కువ ఉంటే, మళ్ళీ చెప్తున్నాను, మీ ఇంట్రెస్ట్ కానీ మీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఇన్ఫ్లేషన్ కంటే తక్కువ ఉంటే అప్పుడు మీ రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ నెగిటివ్ అయిపోతుంది. అంటే మీరు పేదవాళ్ళు అయిపోతున్నట్టు లెక్క. అందుకే ప్రభుత్వం ఇన్ఫ్లేషన్ని స్ట్రిక్ట్గా మానిటర్ చేస్తుంది. మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీకి ఇచ్చినటువంటి టార్గెట్ మీ అందరికీ తెలుసు కదా, 4% ±2%. అంత స్ట్రిక్ట్గా ఇన్ఫ్లేషన్ టార్గెట్ని ఎందుకు మెయింటైన్ చేస్తున్నారంటే, మీరు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే 6% వచ్చిందనుకోండి, 7% వచ్చిందనుకోండి, ఇక్కడ మీ ఇన్ఫ్లేషన్ 7%, 8% ఉంటే మీ రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ 0 కానీ మైనస్ కానీ వెళ్ళిపోతుంది. అట్లీస్ట్ రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ 2% అన్నా ఉండాలి. అందుకే ఇన్ఫ్లేషన్ టార్గెట్ 2% to 6%, అంటే 4% ±2% అన్నమాట. సరే, ముఖ్యమైనటువంటిది ఇన్ఫ్లేషన్ అనగానే మీరు ఆలోచించాల్సింది రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ గురించి. తర్వాత ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్. ఉదాహరణకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూరోపియన్ యూనియన్, జపాన్ లాంటి అడ్వాన్స్డ్ కంట్రీస్లో అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉంటాయి. అక్కడ ఇన్ఫ్లేషన్ తక్కువగానే ఉంటుంది. ఈ మధ్య కరోనా తర్వాత పెరిగిందనుకోండి, అది వదిలేయండి. నార్మల్గా అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉంటాయి, ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ వచ్చేటువంటి రిటర్న్స్తో పోలిస్తే మనలాంటి దేశాల్లో, మన దేశం కానీ, మెక్సికో కానీ, ఇండోనేషియా కానీ, ఇలాంటి దేశాల్లో, అర్జెంటీనా కానీ, ఇలాంటి దేశాల్లో రిటర్న్స్ ఎక్కువ వస్తాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్, పెన్షన్ ఫండ్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ ఫండ్స్ కావచ్చు, అంటే డాలర్స్ రూపంలో ఉండేటువంటి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని వాళ్ళ దేశాల్లో కాకుండా మనలాంటి దేశంలో పెట్టుబడి పెడుతూ ఉంటారు, ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఆ ఇన్వెస్ట్మెంట్స్ 2 రకాలుగా ఉంటాయి.
ఒకటేమో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్, రెండోది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ మన దేశంలో చేయాలంటే, అంటే ఉదాహరణకి గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, లేకపోతే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, లేదా బాండ్స్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, లేదా గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, అక్కడ ఉన్నటువంటి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మనం ఎఫ్పిఐస్ అంటాం. వాళ్ళు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాతో రిజిస్టర్ అవ్వాలి. అయిన తర్వాత డైరెక్ట్గా నిబంధనలకి లోబడి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. అంటే అక్కడ నుంచి డాలర్స్ కావచ్చు, యూరోలు కావచ్చు, అవన్నీ కూడా స్టాక్ మార్కెట్లోకి ఫ్లో అవుతూ ఉంటాయి. వాటిని ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అంటాం. ఆ ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళని ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అంటాం. అర్థమైంది కదా? వాళ్ళు అక్కడి నుంచి మనీని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లాంటి వాటిల్లో, అంటే ఇండియాలో ఉన్న షేర్స్లో స్టాక్ ఎక్స్చేంజెస్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు, అనుకూలంగా లేనప్పుడు సడన్గా విత్డ్రా చేసుకొని ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్లో తీసుకెళ్ళిపోతారు. ఇవి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్. వీటికి సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడాల్సి వస్తే, హాట్ మనీ అంటే ఏమిటి? ఇది హాట్గా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళిపోతుంది. వాళ్ళకి ఎక్కడ ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్ ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు. దీనికి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి చాలా తేడా ఉంది. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అలాగే క్యాపిటల్ ఎప్రిసియేషన్, డీవాల్యుయేషన్, డిప్రిసియేషన్, ఇవన్నీ నేను వచ్చే లెక్చర్ 6th లెక్చర్లో చెప్తాను. సో వీటికి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి ఉన్న ప్రధాన తేడా ఏంటంటే, ఇవేమో ఎఫ్పిఐస్, అవేమో ఎఫ్డిఐ. ఉదాహరణకి ఒక హ్యుండై కార్ల కంపెనీ కానీ, టెస్లా ఎలక్ట్రిక్ వెహికల్స్ కంపెనీ కానీ మన దేశంలో ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, అది చాలా స్టేబుల్ ఇన్వెస్ట్మెంట్. రాత్రికి రాత్రి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ తీసుకొని వెళ్ళలేరు. కానీ ఇక్కడ చూడండి, మెక్సికోలో ఒకవేళ రిటర్న్స్ ఎక్కువ వస్తాయి అన్నారనుకోండి, అప్పుడు మన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి విత్డ్రా చేసుకొని వెళ్ళిపోతారు. హాట్ మనీ అంటారు అందుకే. రెండోది పాసివ్ ఇన్వెస్ట్మెంట్ అంటే అర్థం ఏమిటి? వాళ్ళు మిగతావి ఏవి ఆలోచించరు. ఇక్కడ రిటర్న్స్ వస్తాయి అనుకుంటే సింపుల్గా తీసుకొచ్చి డబ్బులు పెట్టేస్తారు. అక్కడ వేరే దేశంలో అనుకూలంగా ఉన్నాయి అనుకున్నా, వాళ్ళ దేశంలో అనుకూలంగా ఉన్నాయి అనుకున్నా సడన్గా పట్టుకెళ్ళిపోతారు. అంటే సడన్ క్యాపిటల్ ఇన్ఫ్లోస్ వస్తాయి, సడన్ క్యాపిటల్ ఫ్లైట్ కూడా జరగచ్చు. హైలీ వాలటైల్. ఇదంతా కూడా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్తో కంపేర్ చేసి నేను చెప్తున్నాను. హైలీ వాలటైల్, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, నాట్ స్టేబుల్. ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఫైనాన్షియల్ అసెట్స్ అంటే షేర్స్, బాండ్స్ లాంటి వాటిల్లో, గవర్నమెంట్ సెక్యూరిటీస్ లాంటి వాటిల్లో కెన్ కమ్ అండ్ గో ఎనీ టైమ్. వీటి మూలంగా అసెట్ బబుల్స్, అసెట్ క్రాషెస్ జరుగుతూ ఉంటాయి. కరెన్సీ ఎప్రిసియేషన్, డిప్రిసియేషన్ జరుగుతూ ఉంటాయి. డెవలపింగ్ కంట్రీస్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి, డెవలప్డ్ కంట్రీస్ ఎఫెక్ట్ అవ్వవు. ఎందుకంటే డెవలప్డ్ కంట్రీస్కి సంబంధించిన కరెన్సీస్ హార్డ్ కరెన్సీస్ కాబట్టి, మనం అన్ని సాఫ్ట్ కరెన్సీస్ కదా, అందుకే డెవలపింగ్ కంట్రీస్ ఎఫెక్ట్ అవుతాయి. ఇక కరెన్సీ ఎప్రిసియేషన్, డిప్రిసియేషన్, అలాగే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫీచర్స్ రేపటి లెక్చర్లో నేను చెప్తాను. తర్వాత ఈ క్యాపిటల్ ఫ్లోస్ బాగా ఒకేసారి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, వీటిని ఏమంటారంటే అప్పుడు అసెట్ బబుల్స్ జరగచ్చు. అసెట్ బబుల్స్ అంటే ఏమిటంటే బోల్డ్ డబ్బులు వచ్చేస్తున్నాయి ఫారిన్ దేశాల నుంచి, వచ్చేసి షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అసలు ఆ షేర్కి ఫండమెంటల్స్ ఉన్నాయా లేవా, అసలు ఆ కంపెనీ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, కంపెనీ రోబస్ట్గా ఉందా లేదా, ఇవన్నీ గమనించేటువంటి టైం వాళ్ళకు ఉండదు. వాళ్ళకి ఇండియాలో ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి అన్న ఉద్దేశంతో డబ్బులు పట్టుకొచ్చేస్తారు. ఇతర దేశాల్లో ఎక్కడ ఫేవరబుల్ కండిషన్స్ లేవనుకోండి, ఇతర దేశాల్లో గ్రోత్ కండిషన్స్ బాగోలేవనుకోండి, ఇక్కడ తీసుకొచ్చి ఇండియాలో ఆ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే
కంపెనీ యొక్క ఫండమెంటల్స్ తోటి, కంపెనీ యొక్క ప్రాఫిట్స్ తోటి, లాసెస్ తోటి సంబంధం లేకుండా కొన్ని కంపెనీల షేర్లు బాగా పెరిగిపోతాయి. అసలు అంత పెరగడానికి అర్థం కనపడదు, అసలు రీజన్ కనపడదు మనకి. ఎందుకు పెరిగింది అని ఆలోచిస్తే రీజన్ తెలియదు. ఎందుకంటే ఇట్లా డబ్బులు వచ్చేసి విపరీతంగా ఇన్వెస్ట్ చేసేస్తారు. వీటిని ఏమంటారంటే ఏ రకమైన ఫండమెంటల్స్ లేకుండా షేర్ ప్రైస్ పెరిగితే అసెట్ బబుల్స్ అంటాం. ఇది ఒకటి. రెండవది ఏంటంటే బాగా ఎక్కువ మనీ ఫ్లో అయిందనుకోండి, మనకి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ డాలర్స్ మన దేశానికి వచ్చాయనుకోండి, అప్పుడు కరెన్సీ ఎప్రిషియేట్ అవ్వచ్చు. 83, 84 రూపాయలు ఉంది కదా డాలర్కి, అది 75కో 76కో వెళ్ళచ్చు. కానీ మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలా అవ్వనివ్వటం లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసే ప్రాసెస్ని మేనేజ్డ్ ఫ్లోట్ అంటారు, అది వేరే విషయం. సరే, ఎప్రిసియేషన్ ఇన్ కరెన్సీస్ ఇస్ ద పాసిబిలిటీ నేను చెప్తున్నాను ఇక్కడ. క్యాపిటల్ ఫ్లైట్, వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు, బాగానే ఉంది. ఇన్వెస్ట్ చేసేటప్పుడు చేస్తారు బిలియన్స్ ఆఫ్ డాలర్స్, సడన్గా అంతే ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతారు. దాన్ని ఏమంటారంటే క్యాపిటల్ ఫ్లైట్ అంటారు. ఒకేసారి షేర్ మార్కెట్లో నుంచి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వెళ్ళిపోతే కారణం లేకుండా షేర్ ప్రైసులు క్రాష్ అయిపోతాయి. దీన్ని అసెట్ క్రాషెస్ అంటాం. ఇందాక అసెట్ బబుల్స్, ఇక్కడ అసెట్ క్రాషెస్. ఇక్కడ కూడా ఏ రకమైన కారణం ఉండదు. అసెట్ క్రాషెస్, అక్కడ అసెట్ బబుల్స్. సో ఈ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇలా రావటం పోవటం, వీటి మూలంగా జరిగేటువంటివి అసెట్ బబుల్స్, అసెట్ క్రాషెస్. తర్వాత ఒకేసారి వాళ్ళు డాలర్స్ పట్టుకెళ్ళిపోయారనుకోండి, మన దేశం నుంచి విత్డ్రా చేసుకొని వెళ్ళిపోయారనుకోండి, అప్పుడు కరెన్సీస్ డిప్రిషియేట్ అవ్వచ్చు. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. డిప్రిసియేషన్ ఇన్ కరెన్సీస్ జరగచ్చు. ఇక అప్రిసియేషన్ అంటే ఏమిటి, డిప్రిసియేషన్ అంటే ఏమిటి, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫీచర్స్ ఏమిటి రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, ప్రస్తుతానికి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏమిటో చెప్తాను. మీకు ఇంతకుముందు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ గురించి చెప్పాను కదా. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అంటే డైరెక్ట్గా ఫారిన్ కంట్రీస్ నుంచి వాళ్ళ కరెన్సీస్లో ఉన్న డబ్బుల్ని తీసుకొచ్చి ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట. వాళ్ళు ఇక్కడేమి ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చెయ్యరు. ఇండియాలో ఉన్నటువంటి షేర్ మార్కెట్లో షేర్స్ కొంటారు, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొంటారు, ట్రెజరీ బిల్స్ కొంటారు, తర్వాత అమ్మేసుకుని వెళ్ళిపోతారు. ఇవన్నీ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నమాట. ఇక ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమిటంటే అక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ కంపెనీలు పెడతారు. కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్లో షేర్స్ అంటే డైరెక్ట్గా కంపెనీలో కొంత వాటా కొంటారు. ఒక ఫార్మాసిటికల్ కంపెనీని ఎక్వైర్ చేస్తారు, కొత్త ఫార్మాసిటికల్ కంపెనీని పెట్టచ్చు, కొత్త కార్ల కంపెనీని పెట్టచ్చు, ఉన్నటువంటి కార్ల కంపెనీని కొనేయచ్చు. ఇట్లా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు ఇండియాలో. అది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. రెండింటికి తేడా తెలిసింది కదా. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా వాలటైల్గా ఉంటుంది, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. దాని మూలంగా అసెట్ క్రాషెస్ అవుతాయి, అసెట్ బబుల్స్ అవుతాయి, కరెన్సీ ఎప్రిసియేషన్, కరెన్సీ డిప్రిసియేషన్ పాసిబిలిటీ, హైలీ వాలటైల్ ఇన్వెస్ట్మెంట్. ఇక ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే వాళ్ళు డబ్బులు పట్టుకొచ్చేసి మన దేశంలో మార్కెట్ ఉంది, మన దేశంలో తక్కువ ఖర్చుకి ప్రోడక్ట్స్ తయారు చేయొచ్చు అన్న ఆలోచనకు వస్తే ఇక్కడే కంపెనీ పెడతారు. ఉదాహరణకి హ్యుండై కంపెనీ ఇక్కడే తయారు చేస్తుంది కదా, టయోటా కంపెనీ ఇక్కడే తయారు చేస్తుంది కదా, నెస్లే ఈ మధ్య నెస్లే వార్తల్లోకి వచ్చింది కదా బేబీ ఫుడ్కి సంబంధించి, తర్వాత మెర్సిడీస్ బెంజ్. సో ఇలాంటి కంపెనీలన్నీ, టెస్లా కూడా పెడుతుంది అని వార్తలు వస్తున్నాయి. సో ఇలాంటివన్నీ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వస్తే దేశానికి చాలా, ముఖ్యంగా డెవలపింగ్ కంట్రీస్కి మేలు జరుగుతుంది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఫారిన్ నుంచి ఒక కొత్త కంపెనీ వచ్చి ఇండియాలో పెడితే టెక్నాలజీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. రెండోది, ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత టెక్నాలజీ డిఫ్యూజన్ కూడా జరుగుతుంది. వేరే ఆర్గనైజేషన్స్ కూడా హై ఎండ్ టెక్నాలజీని అడాప్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. అలాగే ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయన్నమాట. అందుకే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్తో పోలిస్తే చాలా ఉపయోగకరమైంది. అందుకని ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇన్ఎవిటబుల్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్ అని చెప్పి
వరల్డ్ బ్యాంక్ వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. సరే, రేపు ఇంకా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. 6వ మాడ్యూల్ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ.